ఏ ఏరియా రా మీది? ఫోన్లు బయటికి తీయండి. ఇవ్వండి రా, ఇవ్వండి. చెప్పింది చేయండి రా. అక్కడ ఏంటయ్యా గొడవ? వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? మేడం, జుట్టు బాగా పెంచి బలదూన తిరుగుతున్నారు మేడం. ఏమయ్యా, వాళ్ళ జుట్టు వాళ్ళు పెంచుకుంటున్నారు, నీకేంటి సమస్య? ఆయనకు లేదు కదా మేడం, అందుకే అలా అంటున్నారు. నవ్వకండి రా. వాళ్ళని పంపేవయ్యా, టైం వేస్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ మేడం. తమ్ముడు, అసలు ఏం షాంపూ వాడుతున్నావు? చాలా ముఖ్యం. నాకు కూడా వెళ్ళి పంచు. చెప్పావంటే మేడం మీకు విడిగా చెప్తాను మేడం. బాయ్ సార్. తల చూసావా ఎంత చిక్కుగా పెట్టుకుందో? తలకి కొంచెం అన్నా నూనె పెడితే కదా. మామా రారా. ఏంటి సూర్య? ఏంది మామా? కొత్తగా బోట్ ఒకటి సముద్రంలోకి వెళ్తుంది. రెగ్యులర్ గా వచ్చే ఇద్దరు రాలేదు. నువ్వు కార్తీక్ వచ్చారంటే బాగుంటుంది. ఇలా చూడు, ఒక్కరికి 3,000, ఇద్దరికి 6,000 ఇస్తారు. ఏమంటావు? ఏమంటావు కార్తీ? రేయ్, నేను ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్తున్నాను రా. ఏయ్. నేను రాను, నువ్వు వెళ్ళు. రేయ్, మొత్తం 6,000 రా. సాయంత్రం కల్లా వచ్చేస్తాం, ఆలోచించుకో. అవునరా కార్తీ, సాయంత్రం కల్లా వచ్చేయచ్చు. రేయ్, సినిమాకి నైట్ కూడా వెళ్ళొచ్చురా, డబ్బులు అతనేగా, వెళ్ళరా. వెళ్ళి రారా కార్తీ. ఏ రారా. సరే వస్తాను, పద వెళ్దాం. అయ్యో ఇదో కార్తీ, సముద్రానికి వెళ్తామంటే అడ్లిపోతుంది. ఏందిరా? మాకేం కాదు, జాగ్రత్తగా వెళ్ళొచ్చేస్తాం. అది కాదురా, ఈ మధ్య వాళ్ళు సముద్రంలోకి పనిచేయడానికి వెళ్ళడం లేదు, రాళ్లు కొట్టే పనికే వెళ్తున్నారు. అందుకే వాడు రానంటున్నాడు. మా మేమందరం ఉన్నాం కదా, ఎందుకు భయపడతావు? ఏం కాదులే. రాళ్లు కొట్టే పనికి వెళ్లేవాడు సముద్రానికి వెళ్తానికి భయపడుతున్నాడు. సరైన పిల్లలే వీళ్ళు. రే కార్తీ, రామావా. సరే వెళ్ళొస్తాం. రేయ్, చావ రేయ్, కొడుతున్నావురా. సాయంత్రానికల్లా వచ్చేయచ్చు రారా. జాగ్రత్తగా వెళ్ళిరండి. కర్మ, మళ్ళీ ఆ కాడే వస్తుంది నాకు. సుబ్బు, ఇదిగా మంచి ముక్క ఎయ్య పడినట్టుంది. వచ్చేసాడా? అయితే అదెందుకు నువ్వే మొహంలో గెలుస్తావు పెట్టుకునింది? అనుకుంటా. ఏమో. ఎయ్యొచ్చుగా. ఏది కుదరట్లేదే. 6 అంటే 6 గంటలకే వస్తారా? కొంచెం ముందు వెనక అవుతుందిలే, కాసేపు చూద్దాంలే అభి, సరేనా? ఎయ్ అబి, ఎయ్ శని, ఎయ్వే. ఏ ఏంటి అది ఏడుస్తాంది? అభి. అబ్బా, ఒకసారి వచ్చి అభిని చూడు, సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు రాలేదని ఏడుస్తోంది. అయిందా? నాకు వేస్తా. నువ్వు దానివి. నేనే ఏం చేయాలో తెలియక అది వేస్తుంది, నేను వెయ్యివే. ఎక్కడ వేస్తేగా. ఇందా. ఏ అభి, ఏడోకే. ఏ అభి, ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు? అభి, అభి ఏడవకే. ఏ ఇలా ఏడదని చూడు, చెప్తున్నాగా. ఏడవకే.
వచ్చేస్తాడే. చిన్న పిల్లల వచ్చేస్తాడులే. ఏడుస్తుంది. లేచి రావే, అన్నం పెట్టా. ఎప్పుడు ఇలా చూడు, చెప్పే దినవే. అభి, అభి నువ్వు భయపడి భయపడకు మమ్మల్ని కూడా అభి. భయపెట్టకే. అభి, శనిలా అన్నం తీసి పెడతాను, దానికి పెట్టు. అందరం ఖాళీగా ఉన్నాం కదా అని సరే నువ్వు ఫోన్ పక్కన పెట్టినా అన్నం తిన్నాం. ఏంటో నాకైతే ఇట్లా ఉంది. నా తలరాతే బాగలేదే. లేచిరా అభి. అవ్వా అభిని చూడవా, ఏడుస్తూ ఉంది. ఏమండి మీరెళ్ళి ఏంటో చూసిరండి. ఏంటయ్యా అందరూ ఎన్ని గంటలకు వస్తున్నారు? అయ్యగారు, ఏంటి వేలు ఇటు పక్కొచ్చా? నా మనోళ్ళు బోట్లో వెళ్ళారు. అన్ని ఫైబర్ బోట్లు వచ్చేసాయి, కానీ వీళ్ళు ఇంకా రాలేదు. అదే మిమ్మల్ని చూద్దామని వచ్చాను. సరే ఎన్ని గంటలకు వెళ్ళారు? బోటు ఓనర్ ఎవరు? ఆ, ఎవరు బోట్ ఓనరో తెలీదు, కానీ కాంచన మనోడే వచ్చి తీసుకెళ్లాడు. పొద్దున్నే 7:30కే వచ్చి తీసుకెళ్లాడు. 6:30కంతా వచ్చేయాలి. ఇప్పుడు 11 గంటలైంది. సాయంత్రం నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎవరు ఫోన్ తీయట్లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు. నాకు మనసు బాలేదు. అదే మిమ్మల్ని అడిగి వెళ్దామని వచ్చాను. పొద్దుటే వెళ్ళుంటే ఈ పాటికి వచ్చి ఉండాలి కదా. సరే నువ్వు వెళ్ళు, ఆ, నేను చూసి సరే అండి, చెప్తాను. కాస్త చూసి సరే, చెప్పండి. జాగ్రత్తగా వెళ్ళు. ఆ, కుమారు, ఫైబర్ బోట్ ఒకటి తిరిగి రాలేదు, అదేంటో కొనుక్కో కాస్త. వచ్చేస్తారులేమ్మా, భయంగా ఉందవ్వా. వచ్చేస్తారు. ఏమైందో ఏంటో తెలియలేదు. భయపడొద్దు, ఏడవకూడదు. ఫోన్ తీసాడా? బోటు తొందరగా వచ్చేస్తుందని తీసుకెళ్లారు వాళ్ళని. డబ్బులు వస్తాయన్న ఆశతో వెళ్ళారు పిల్లలు. చెడా కుర్రాళ్ళకి చెప్పాను ఎతకమని, వాళ్ళు బోట్ వేసుకుని వెళ్ళారు సముద్రంలోకి. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? ఏ కనకమ్మా,